అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ జ్యోతి వ్లాగ్స్. ఇదంతా ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారా? జొమాటో వాళ్ళు మా రెస్టారెంట్లోని ఫుడ్ అంతా ఫోటోషూట్ అయితే చేశారండి. అదే ఈ సెటప్. అయితే ఈరోజు మా హోటల్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి సాంబార్ వడ. చూసేందుకు చాలా ఎమ్మీగా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది వచ్చేసి గీ కారం ఇడ్లీ మా దగ్గర బాగా సేల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ బజ్జీ, బోండా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. వీటిలో కాంబోస్ అనమాట. సింగిల్ ఇడ్లీ 2 బజ్జీ, లేకపోతే 2 ఇడ్లీ 2 బజ్జీ అలా ఇస్తాము మేము. జొమాటోలో ఇలా కాంబోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ప్రతి ఐటెంకి పిక్చర్ కావాలని చెప్పేసి ఇలా అయితే పిక్చర్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి వడ, బజ్జీ, వడతో బజ్జీ, లేకపోతే ఇలా పెసరెట్టు, ఆనియన్ పెసరెట్టు, మసాలా పెసరెట్టు. అలాగే హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి కూడా రాగి దోశలో కూడా వెరైటీస్ ఉంటాయండి. ప్లెయిన్ రాగి, అలాగే మసాలా రాగి దోశ, ఆనియన్ రాగి దోశ, వీటితో పాటు టమాటో ఊతప్పము, ఇడ్లీ, వడ, ఇంకా ఇది వచ్చేసి రవ్వ దోశ, ఆనియన్ రవ్వ, మసాలా రవ్వ, ఇలా చాలా వెరైటీసే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ, సింగిల్ ఇడ్లీ, సింగిల్ వడ, సాంబారు, రసం ఇడ్లీ, రసం వడ, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. నాకు అన్నీ వీడియో తీయడానికైతే అవ్వలేదు, అందుకే నేనైతే కొన్ని వీడియో తీసినంత వరకు అయితే షేర్ చేస్తున్నాను. ఇవే కాకుండా వీటితో పాటు అందరికీ ఫేవరెట్ అయిన పూరి అయితే నాకు చాలా ఇష్టము. చోలే పూరి, అలాగే దాల్ పూరి, ఇంకా అది కాకుండా బేసన్ కర్రీతో పూరి, చపాతీతో కూడా దాల్ ఇస్తాము, చోలే ఇస్తాము, కుర్మా ఇస్తాము. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందన్నమాట. ఇంకా ఇవి కాకుండా పరోటాతో కూడా అంతే, కుర్మా ఉంటుంది, చోలే ఉంటుంది, దాల్ ఉంటుంది. ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అన్నిటికీ ఒకే ప్రైజ్ ఉండదు. ఇంకా మా దగ్గర వచ్చేసి టిఫిన్సే కాకుండా రైస్ ఐటమ్స్, మంచూరియన్ ఐటమ్స్, నూడిల్స్ అవి కూడా ఉంటాయి. అవి కూడా కొన్ని షూట్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మంచూరియా, ఇదైతే గార్లిక్ మంచూరియా. ఇందులో వెజ్ 65, వెజ్ చిల్లీ, అలాగే షేజ్వాన్ మంచూరియా ఇవి కూడా ఉంటాయి. ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఫ్రైడ్ రైస్, కాజు ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్, టమాటో రైస్, జీరా రైస్, ఇలా చాలా ఉంటాయి. ఇంకా ఇవి కొన్ని షూట్ చేశాను కాబట్టి అంతవరకు చూపిస్తున్నాను. నూడిల్స్లో కూడా అంతే ఉంటుంది. వెజ్ నూడిల్స్, మంచూరియన్ నూడిల్స్, పన్నీర్ నూడిల్స్, షేజ్వాన్ నూడిల్స్, ఇలా చాలా వెరైటీసే ఉంటాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మీల్స్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అలా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మా దగ్గర అయితే చిన్నగా ఇంట్లో గృహప్రవేశాలు, వ్రతాలు అట్లాంటి వాటికైతే ఇంకా 50 మెంబర్స్, 100 మెంబర్స్కి అలా క్యాటరింగ్స్ కూడా ఇస్తూ ఉంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.